కుట్రలు చేయడానికి కాదేది అనర్హం అన్నట్లుంది రామోజీ తీరు. చంద్రబాబు తప్పులను సైతం వైఎస్ జగన్పై నెట్టేందుకు కుట్రపూరిత రాతలు రాస్తారు. 2019లో సేవామిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ ఓట్లను కుట్రతో తొలగించింది టీడీపీ. వెంటనే స్పందించిన వైఎస్ఆర్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దాంతో సుమారు 32 లక్షల ఓట్లను మళ్లీ చేర్చారు. తమిళనాడు వలస కూలీలను ఓటర్ల జాబితాలో చేర్చి కుప్పంలో గెలుస్తున్న అసలు దొంగ చంద్రబాబు. ఆ విషయం తెలిసినా కూడా ఓటు హక్కుపై వేటు, అదే జగన్ రూటు అంటూ వైఎస్ జగన్పై బురద రాతలు రాసి విషం చిమ్మాడు రామోజీ. పెండుపోటుకు, కుట్రలు, కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు. 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు అప్పట్లో ప్రజా సంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని తేల్చాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను చౌర్యం చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించింది కూడా చంద్రబాబే. ప్రజల డేటాను సేవామిత్ర యాప్తో అనుసంధానం చేసి వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. 2015లో 22,76,714, 2016లో 13,613, 2017లో 14,46,238, మొత్తానికి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగించారు. చంద్రబాబు కుట్రలపై, ఆయన హయాంలోనే జరిగిన ఓట్ల తొలగింపుపై గతంలోనే వైఎస్ఆర్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు గుర్తించింది. 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో చేర్చింది. ఆ ఎన్నికల్లో 50% పైగా ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితాను తయారు చేశామని తాజాగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, గంపగుత్తగా ఓట్ల తొలగింపు, 0 ఇంటి నెంబర్లపై ఓటర్ల నమోదు అంటూ తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా చేసిన బోగస్ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. 2023 జనవరి 6 నుంచి ఆగస్టు 30 మధ్య కాలంలో తొలగించిన 21 లక్షల ఓట్లను సమీక్షిస్తే అందులో కేవలం 13,061 ఓట్లలోనే తప్పులు దొర్లాయని ఆయన తేల్చారు. అంటే తొలగించిన మొత్తం ఓట్లలో ఇది కేవలం 0.61% మాత్రమే. వాటిని తిరిగి సవరించారు. ఎన్నికల సంఘం ఇంత ఖచ్చితంగా వ్యవహరించినా రామోజీ కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ప్రజలకు అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఒక పక్క చెబుతున్నా పదే పదే అదే అబద్ధాలను రామోజీ ప్రచారం చేస్తున్నారు. 2014లో దొంగ ఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు 2019లో కూడా అదే దారిలో వెళ్లి భంగపడ్డారు. సేవామిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు నాడు కుట్ర పన్నారు. ఇప్పుడు 2024లో కూడా అదే విధంగా దొంగ ఓట్లను చేర్పించడానికి భారీ సంఖ్యలో గంపగుత్తగా ఫారం 6లను దాఖలు చేయిస్తూ మరోవైపు పచ్చ మీడియా ద్వారా అధికార పార్టీపై బురద జల్లుతున్నారు బాబు. రాష్ట్రంలో పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్న రామోజీ పత్రిక మాత్రం ఓటర్ల జాబితాపై పదే పదే తప్పుడు ఆరోపణలతో విష కథనాలను ప్రచురిస్తున్నారు.